సంత్ మాధవ్ దాస్ గారు ప్రతి సాయంత్రం జగన్నాథపురి సముద్ర తీరానికి వెళ్ళి నడుచుకునేవారు. ఆయనకు జగన్నాథ స్వామితో చాలా స్నేహం ఉండేది. ప్రతిరోజు సాయంత్రం స్వామి ఆయన్ని దర్శించి ఇద్దరూ కలిసి చాలాసేపు మాట్లాడుకునేవారు. ఒకరోజు స్వామి వచ్చినప్పుడు మాధవ్ దాస్ గారు ఆయన ముఖంలో కొంచెం బాధను గమనించారు. వెంటనే అడిగారు, ప్రభు, మీరు ఎందుకు బాధగా ఉన్నారు? స్వామి అన్నారు, మాధవ్ దాస్, నేను చాలా రోజులుగా దొంగతనం చేయలేదు. ఇది విని మాధవ్ దాస్ గారు ఆశ్చర్యపోయారు. ప్రభు, ఇది చిన్నపిల్లల పనులు, ఇప్పుడు ఆ అలవాట్లు మానేయండి అని అన్నారు. అప్పుడు స్వామి నవ్వుతూ, మనిషికి ఏ అలవాటు ఉంటే అదే చేయాలనిపిస్తుంది అని అన్నారు. మాధవ్ దాస్ గారు ఎంత చెప్పినా స్వామి వినలేదు. చివరకు ఆయన, మీకు ఇష్టమైతే దొంగతనం చేయండి అని అన్నారు. స్వామి, ఒంటరిగా దొంగతనం చేయడం సరదా ఉండదు, నువ్వు నాతో రావాలి అని అన్నారు. మాధవ్ దాస్ గారు కంగారు పడి, ఎక్కడికి ప్రభు అని అడిగారు. స్వామి, దొంగతనం చేయటానికి అని అన్నారు. మాధవ్ దాస్ గారు, నాకు దొంగతనం చేయటం రాదు, నేను ఎప్పుడూ భజనలు మాత్రమే చేస్తాను అని అన్నారు. స్వామి నవ్వుతూ, నేను నేర్పిస్తాను, కొంచెం ధైర్యం ఉంటే చాలు అని అన్నారు. చివరికి మాధవ్ దాస్ గారు ఒప్పుకున్నారు. ఎక్కడ దొంగతనం చేయాలి అని అడిగారు. స్వామి, జగన్నాథపురి రాజుగారి తోటలో, అక్కడ చాలా మంచి పండ్లు ఉన్నాయి, కానీ మనకివ్వరు అని అన్నారు. మాధవ్ దాస్ గారు, రాజు మన భక్తుడు కదా, అడిగితే ఇస్తాడు, ఎందుకు దొంగతనం అని అన్నారు. స్వామి, దొంగతనంలో ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది అని అన్నారు. ఇద్దరు రాత్రి రాజుగారి తోటకు వెళ్లారు. స్వామి, ఈ చెట్టు ఎక్కు, మెల్లగా మాట్లాడు అని అన్నారు. మాధవ్ దాస్ గారు చెట్టెక్కారు. స్వామి, పండ్లు కోసి కింద పడేయి అని అన్నారు. ఆ శబ్దం విని తోటమాలి లేచి కర్రతో అక్కడికి పరిగెత్తుకు వచ్చాడు. స్వామి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ మాధవ్ దాస్ గారు పట్టుబడ్డారు. తోటమాలి ఆయన్ని కొట్టి రాత్రంతా కట్టేసి ఉంచాడు. ఉదయం రాజుగారి దగ్గరికి తీసుకెళ్లి శిక్ష వేయిస్తాను అని అన్నాడు. మాధవ్ దాస్ గారు చుట్టూ చూసుకుంటూ ఉన్నారు. రాజు, ఎవరి చెడు స్నేహం అని అడిగారు. మాధవ్ దాస్ గారు, అది రాజభవనంలో చెప్తాను అని అన్నారు. అక్కడికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అది విని రాజుగారు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆయన చాలా ఆనందపడి ఆ తోట మొత్తాన్ని జగన్నాథ స్వామికి అంకితం చేశారు. సాయంత్రం మాధవ్ దాస్ గారు మళ్ళీ సముద్ర తీరానికి వెళ్లారు. స్వామి ప్రత్యక్షమై నవ్వుతూ, నిన్న రాత్రి ఎలా గడిచింది అని అడిగారు. మాధవ్ దాస్ గారు నవ్వుతూ, నన్ను కొట్టి కట్టేసి ఉంచారు, మీకు ఒక్క పండు కూడా దక్కలేదు, మీరు పారిపోయారు, కానీ చూడండి, ఇప్పటికీ ఆ తోట జగన్నాథ స్వామి పేరుతోనే ప్రసిద్ధి అని అంటారు.